టాలీవుడ్ యువ నటుడు చైతన్యరావు భూమి శెట్టి జంటగా కుమారస్వామి దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం షరతులు వర్తిస్తాయి. స్టార్ లైట్ స్టూడియోస్ లో ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్స్ పై నాగార్జున శ్యామల, శ్రీక్ష్ కుమార్ గుండా, డాక్టర్ కృష్ణకాంత్ చింతజాలు నిర్మించారు. లేటెస్ట్ గా షరతులు వర్తిస్తాయి సినిమా టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. పల్లెటూరి కథ, వారి ప్రేమలు, కుటుంబంలో నెలకొన్న సమస్యలను టీజర్ లో కళ్లకు కట్టినట్లుగా చూపించారు. కరీంనగర్ జిల్లాలో ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన చిరంజీవి తమ్ముడు ఫోన్ ఇప్పియరాదు అన్న, చెల్లి కోచింగ్ ఫీజు కట్టాలి అన్న, ఇలా కుటుంబ బాధ్యతలను భుజానికి ఎత్తుకొని బ్రతుకుతుంటాడు చిరంజీవి. అయితే అదే ప్రాంతానికి చెందిన విజయశాంతితో చిరంజీవి ప్రేమలో పడతాడు. ఇష్టాలు, కష్టాలు, బాధలు, బంధాలు తెలిపే టీజర్ అత్యంతం ఆకట్టుకుంటుంది. మనుషులు ఉన్నంతకాలం కుటుంబాలు ఉన్నంతకాలం సమస్యలు ఉంటాయి. అదే చాలా కుటుంబాలు కొన్ని షరతుల మధ్య జీవిస్తూ ఆనందంగా ఉంటాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన 12 గుంజాల సాంగ్ ఆడియన్స్ ను ఆకట్టుకుంటుంది. మధ్యతరగతి కుటుంబాలలో డబ్బుతోనే నెలకొన్న సమస్యలను దర్శకుడు కుమారస్వామి ఆసక్తిగా చూపించినట్లు టీజర్ చూస్తే అర్థమవుతుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పుష్ప ది రూల్. ఈ సినిమా కోసం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మొదటి పార్ట్ భారీ విజయం సాధించిన నేపథ్యంలో పుష్ప పార్ట్ 2 పై అంచనాలు నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ప్రస్తుతం పుష్ప సెకండ్ పార్ట్ షూటింగ్ ఫుల్ స్వింగ్ లో జరుగుతోంది. ఆల్రెడీ సెకండ్ పార్ట్ గిఫ్ట్స్ పోస్టర్ రిలీజ్ తో అంచనాలు అమాంతం పెరిగాయి. అంతేకాకుండా ఈ సినిమా లీక్స్ కూడా మధ్యలో దర్శనమిస్తూ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా షూటింగ్ అప్డేట్ ను ఒకటిగా జానీ మాస్టర్ అసిస్టెంట్, ఇప్పటి కొరియోగ్రాఫర్ షష్ఠి వర్మ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఫ్యాన్స్ విన్నది, తెలుసుకున్నది చిన్న న్యూస్ అయినా క్షణాల్లో వైరల్ గా మారింది. ఎందుకంటే గంగమ్మ తల్లి జాతర సీక్వెన్స్ కి శ్రేష్ఠి కొరియోగ్రాఫర్ చేసింది. దీంతో తన సోషల్ మీడియాలో పుష్ప 2 షూటింగ్ వివరాలను పంచుకుంది. 40 రోజుల పాటు జరిగిన మోస్ట్ ఇంపాక్టబుల్ ఎపిసోడ్ అని, స్క్రీన్ పైన దాదాపు 12 నిమిషాల పాటు ఉంటుందని తెలిపారు. ఇక పుష్ప 2 సినిమాకే ఈ ఎపిసోడ్ స్పెషల్ హైలైట్ గా నిలుస్తుందని సినిమా ఇండస్ట్రీ నుండి టాక్ వినిపిస్తూనే వచ్చింది. ఇక శ్రేష్ఠి కొరియోగ్రాఫర్ తన మాటలో అఫీషియల్ గా తెలపడంతో ఈ న్యూస్ వైరల్ అవుతుంది. ప్రస్తుతం పుష్ప 2 నెక్స్ట్ షెడ్యూల్ కోసం విదేశాల్లో ప్లాన్ చేస్తున్నారంట మేకర్స్. ఈ లేటెస్ట్ షెడ్యూల్ కోసం త్వరలో పుష్పరాజ్ ఫ్లైట్ ఎక్కబోతున్నట్లు ప్రచారం. అలాగే ఈ ఎపిసోడ్ లో యాక్షన్ సీక్వెల్ తో పాటు కొన్ని కీలకమైన సీన్స్ అక్కడే షూట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక జపాన్ షెడ్యూల్ కూడా పుష్ప 2లో హైలైట్ గా నిలిచేలా కుమార్ ప్లాన్ చేస్తున్నాడంటూ టాక్. ఏదేమైనా గంగమ్మ తల్లి అవతారంలో పుష్పరాజ్ ఎంట్రీ ఇచ్చిన మొదలు ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. డైరెక్టర్ సుకుమార్, రైటర్ మైత్రి మూవీ మేకర్స్ పై సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 15న రిలీజ్ కాబోతోంది. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు అందిస్తున్న ఈ చిత్రంలో ఫహద్ ఫాజిల్, ధనుంజయ, సునీల్, అనసూయ తదితరులు కీలక పాత్రలు నటిస్తున్నారు. సీతారామం సక్సెస్ తర్వాత పాన్ ఇండియా లెవెల్లో హీరో దుల్కర్ సల్మాన్ క్రేజ్ బాగా పెరిగిపోయింది. అందుకే హీరో నటిస్తున్న సినిమాలపై మంచి బజ్ క్రియేట్ అవుతోంది. మేకర్స్ కూడా దుల్కర్స్ లో సినిమాలు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దుల్కర్ మరోసారి తెలుగు డైరెక్టర్ తో సినిమా చేసేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం సర్ సినిమాతో ధనుష్ కు సూపర్ హిట్ అందించిన దర్శకుడు వెంకీ అట్లూరి డైరెక్షన్ లో లక్కీ భాస్కర్ మూవీ చేస్తున్నాడు. లేటెస్ట్ గా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ మూవీలో దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ గా కనిపించనున్నాడు. ఈ పోస్ట్ డిజైన్ చాలా ఇంట్రెస్టింగ్ కథనాన్ని తెలిపేలా మేకర్స్ కట్ చేశారు. ఇక హీరో చుట్టూరా డబ్బు కట్టలు, మధ్యలో బాంకి ఉద్యోగిగా కళ్ళజోడు పెట్టుకుని నీట్గా మద్యపాపిడి తీసుకుని సూట్ కేసుతో నడుస్తూ దుల్కర్ నడిసొచ్చే తీరు ఆసక్తిగా ఉంది. ఈ పోస్టర్ బట్టి ఈ సినిమా కథేంటనేది అర్థమవుతోంది. నమ్మశక్యం కాని విధంగా ఉన్న శిఖరాలను అధిరోహించిన సాధారణ వ్యక్తి కథే లక్కీ భాస్కర్ అని సమాచారం. ఇక సీతారామం తర్వాత దుల్కర్ నుండి వస్తున్న డైరెక్ట్ తెలుగు సినిమా కావటంతో ఈ సినిమాపై కూడా అంచనాలు బాగానే ఉన్నాయి. సితారా ఎంటర్టైన్మెంట్స్ ఫ్యాక్చర్ 4 సినిమా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. దుల్కర్ కు జోడీగా మీనాక్షి చౌదరి నటించనుంది. మరి ఈ సినిమాలో దుల్కర్ ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి.
మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో వస్తున్న లేటెస్ట్ మూవీ ఆదిపర్వం. డైరెక్టర్ సంజీవ్ మేగోటి తెరకెక్కిస్తున్న ఈ సినిమాని అన్విక ఆర్ట్స్ మరియు A1 ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పీరియాడిక్ డ్రామాగా వస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంటోంది. తాజాగా ఈ సినిమా నుండి మంచు లక్ష్మి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. నాగలాపురం నాగలమ్మ చాలా పవర్ఫుల్ గా కనిపిస్తున్నారు మంచు లక్ష్మి. ఈ లుక్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. మేఘాలి వరకు చీరకట్టు, నుదుటిన పెద్ద బొట్టుతో మంచు లక్ష్మి ఈ సినిమాలో తనదైన నటనతో ఆకట్టుకుంటారని చిత్ర బృందం తెలిపారు. ఈ సందర్భంగా నిర్మించిన ఈవెంట్లో దర్శకుడు మాట్లాడుతూ అమ్మోరు, అరుంధతి సినిమాల రేంజ్లో ఈ సినిమా ఉంటుందని, హై టెన్షన్ యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ సినిమా సౌత్ భాషలతో పాటు హిందీలో కూడా రిలీజ్ అవుతుందని తెలిపారు. ఇక ఇటీవల విడుదలైన హనుమాన్ మూవీ లాగే ఆదిపర్వం కూడా అద్భుతమైన విజయం సాధిస్తుందని తెలిపారు. మరి చాలా రోజుల తర్వాత మంచు లక్ష్మి చేస్తున్న ఈ సినిమా ఆమెకు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి. అనిల్ రావిపూడి టాలీవుడ్ ఇండస్ట్రీలో కామెడీ సినిమాకు కేరాఫ్గా మారిపోయాడు. ఈ దర్శకుడు రాజమౌళి తరువాత ఇప్పటి వరకు ఒక ఫ్లాప్ లేని దర్శకుడు అంటే అనిల్ రావిపూడి అని చెప్పాలి. ఆయన చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్ గా నిలిచాయి. ఇటీవలే నందమూరి బాలకృష్ణతో భగవంత్ కేసరి సినిమా చేసి బ్లాక్ బస్టర్ హిట్ అనుకున్నాడు అనిల్. అప్పటి నుంచి ఈ దర్శకుడి నెక్స్ట్ సినిమా ఎవరితో ఉంటుందా అని చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో అనిల్ తన తరువాతి సినిమాను మెగాస్టార్ చిరంజీవితో చేస్తున్నారు అనే వార్తలు వినిపించాయి. ఈ ప్రాజెక్టుకు సంబంధించి కథ చర్చలు కూడా జరిగాయని, చిరు కూడా ఓకే చెప్పేశాడనే వార్తలు కూడా వైరల్ అయ్యాయి. అయితే అనూహ్యంగా దర్శకుడు వశిష్ఠతో విశ్వంబర మొదలు పెట్టేశాడు చిరంజీవి. సోషియో ఫ్యాంటసీ ఎలిమెంట్స్ తో భారీ బడ్జెట్ తో రానున్న ఈ సినిమా కోసం చాలా సమయం పట్టేలా కనిపిస్తోంది. కాబట్టి అనిల్ రావిపూడి చిరంజీవి కాంబో క్యాన్సిల్ అయిందంట. దీంతో అనిల్ రావిపూడి నెక్స్ట్ సినిమా కోసం విక్టరీ వెంకటేష్ ను సెలెక్ట్ చేశాడంట. ఇప్పటికే ఈ కాంబోలో F2, F3 సినిమాలు వచ్చి సూపర్ హిట్ గా నిలిచాయి. అందుకే ఈ కాంబోలో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడుతున్నాయి. ఇక చిరు క్యాన్సిల్ చేసిన కథలకే వెంకటేష్ కు చెప్పి ఓకే చెప్పేసి ఒప్పించాడంట అనిల్. మరి ఆ వార్తలు నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ టేకప్ చేయనున్నాడంట. దిల్ రాజ్, అనిల్ రావిపూడి, వెంకటేష్ ఈ కాంబోకి జనాల్లో మంచి క్రేజ్ ఉంది. ఇప్పుడు మరో సినిమా కోసం ఈ ముగ్గురు జత కడుతుండటంతో ప్రాజెక్టుపై అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. త్వరలో ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన రానుందని సమాచారం. RX-100 సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన నార్త్ బ్యూటీ పాయల్ రాజ్పూత్ దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించిన ఈ సినిమాలో యంగ్ హీరో కార్తికేయ హీరోగా నటించారు. యూత్ఫుల్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైన్మెంట్ గా వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. సినిమాలో పాయల్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. గ్లామర్ షో అండ్ లిప్ లాక్స్ తో రెచ్చిపోయింది ఈ బ్యూటీ. దీంతో ఈ అమ్మడికి తెలుగులో మంచి అవకాశాలు వస్తాయని అనుకుంటున్నారు అంతా. కానీ అనుకున్నంతగా సక్సెస్ కాలేకపోయింది ఈ బ్యూటీ. చాలా కాలం తర్వాత మళ్ళీ RX-100 దర్శకుడితో చేసిన మంగళవారంతో హిట్ అందుకుంది పాయల్. ఈ సినిమాలో కూడా గ్లామర్ షోతో ఆడియన్స్ ను తలపైపుకు తిప్పుకుంది. కాస్త బోల్డ్ గా ఉండే ఈ పాత్రను తనదైన శైలిలో నటించి మెప్పించింది. మంగళవారం తర్వాత మళ్ళీ ఫామ్ లోకి వచ్చింది. ఇందులో భాగంగా తాజాగా ఆమె పెట్టిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ పోస్ట్ లో తన ప్రొఫెషనల్ లైఫ్ గురించి మాట్లాడిన పాయల్ 21 ఏళ్లకే మోడలింగ్ కెరీర్ మొదలు పెట్టాను. ఈ ఫోటో అప్పటిదే. ఓ మ్యాగరైజన్ కవర్ ఫోటో కోసం మొదటిసారి ఫోటో షూట్ చేయించుకున్నాను. ఆ షూట్ ఢిల్లీలో జరిగింది. ఆ తర్వాత ముంబైకి షిఫ్ట్ అయ్యాను అంటూ తన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది పాయల్. ప్రస్తుతం పాయల్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ విశ్వంభర. టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ వశిష్ఠ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను యువి క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. దాదాపు 150 కోట్ల భారీ బడ్జెట్ తో సోషియో ఫ్యాంటసీ ఎలిమెంట్స్ తో రానున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన టైటిల్ వీడియో ఆ అంచనాలను మరింత పెంచేసింది. దీంతో ఈ సినిమా గురించి వినిపిస్తున్న చిన్న న్యూస్ అయిన క్షణాల్లో వైరల్ అవుతోంది. అయితే విశ్వంభర సినిమా మొదలైనప్పటి నుండి ఈ సినిమాలో నటించబోయే హీరోయిన్స్ గురించి పెద్ద చర్చ నడుస్తోంది. అలా అనుష్క, మృణాల్ ఠాకూర్, త్రిష మరియు హనీ రోజే పేర్లు వినిపించాయి. తాజాగా ఇదే విషయంపై అధికారిక ప్రకటన ఇచ్చాడు మేకర్స్. ఈ సినిమాలో హీరోయిన్ గా త్రిశూల్ ఫిక్స్ చేశామంటూ పోస్టర్ రిలీజ్ చేశారు. దాంతో కొంతకాలంగా విశ్వంభర హీరోయిన్ గురించి వస్తున్న న్యూస్ కు చెక్ పడింది. ఇక చిరంజీవి, త్రిష కాంబోలో ఇప్పటికే స్టాలిన్ సినిమా వచ్చిన విషయం తెలిసిందే. తమిళ దర్శకుడు AR మురుగదాస్ తెరకెక్కించిన ఈ మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ 2006లో విడుదలైన యావరేజ్ హిట్ గా నిలిచింది. దాదాపు 18 సంవత్సరాల తర్వాత చిరుతో స్క్రీన్ చేసుకోనుంది త్రిష. మరి రెండోసారి జత కట్టనున్న ఈ జంట ఆడియన్స్ ను ఏ మేరకు పంపిస్తారో చూడాలి. సో ఇదండి ఇవాల్టి సినిమా టాకీస్. కీప్ వాచింగ్ సిటీ విజన్.